అల్పుడైన నాకు ప్రభు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ఈ భారమును వహించుచున్న సేవకులందరికీ ప్రత్యేకమైన వందనాలు. విశేషంగా ఈ పూట ఈ నిర్వహణ బాధ్యతల్ని, ఆతిథ్య భారాన్ని తీసుకున్న దైవజనులు శ్యాంబాబు గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మొదట ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమంలో నేనెన్నడూ దాదాపుగా కుర్చీలో కూర్చొని మీతో పాటు మోకరించే ఈ పరిచర్లో ఉంటాను. కానీ కాలుకు ఒక చిన్న దెబ్బ తగిలి కింద కూర్చోవడానికి కొంచెం ఇబ్బంది అయింది. సేవకుల మధ్య ఉన్నప్పుడు సేవకులతో పాటే ఉండడం మంచిగా అనిపిస్తుంది. కానీ ఏర్పడిన ఈ బలహీనతను బట్టి ఇలా ఉండాల్సి వచ్చింది. మన్నించండి. ఈ పూట మరొక విచారం ఏమిటంటే సమయానికి నేను రాలేకపోయాను, కొంచెం ఆలస్యమైంది. కొద్దిసేపు అయినా మీతో ఉండే కృప ప్రవహిస్తున్నందుకు స్తుతిస్తున్నాను. మనమందరం ఎరిగినట్లుగానే ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమం అంటే దీనిలో వాక్యోపదేశానికి ఎక్కువ ప్రాధాన్యత లేదు. కలిసి ప్రార్థన చేయటమే ఏకైక ప్రాముఖ్య అంశం. అందుచేత ఓ సవిస్తరమైన సుదీర్ఘమైన సందేశం ఏమీ ఉండదు. కొద్దిసేపు కొన్ని తలంపులు మీతో పంచుకుంటాను. కృపగల దేవుని ఆత్మ మనకు సహాయం చేయనుగాక. లూకా సువార్త 17వ అధ్యాయం. లూకా సువార్త 17వ అధ్యాయం. సౌండ్ మంచిది, ఇందాకట్లాగా కొంచెం తగ్గిస్తేనే మంచిది. లూకా సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 ఎక్కడ? ఈ అన్యజనుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడనూ అగుపడలేదా అని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచునని వానితో చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగునగాక. ప్రియులారా, నా వైపు చూస్తూ ఈ మాటలు వినాలని మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. It is a very serious question from God Almighty to the saints, to the people who cleansed by His word. తన వాక్కు చేత శుద్ధీకరింపబడిన ప్రజలను ఉద్దేశించి ప్రభువు సంధించిన ప్రశ్న. ఇందు ప్రభువు ప్రశ్నించినది ఏమిటంటే, ఆ 9 ఎక్కడా అని ప్రభు అడిగారు. ఇందులో మనము గమనించవలసిన మాట, 10 మంది శుద్ధులైరి కారా అంటే తన వద్దకు తిరిగి రాని 9 కూడా అనాలి, శుద్ధులయ్యారు. ఇప్పుడు ప్రభువు ఎవరి కోసం వెతుకుతున్నాడు? ఎవరు రావాలని కోరుకున్నాడు? ఎవరు కనబడలేదని బాధపడ్డాడు? వారెక్కడని ఎవరిని గురించి ప్రశ్నిస్తున్నాడు అంటే శుద్ధులైన వారిని గురించి. మీరంతా దృష్టి పెట్టాలని నేను కోరుకుంటున్న మాట ఏంటంటే, వారింకా పాపులుగానో అపవిత్రులుగానో ఉంటే వారు రాలేదే అనే బాధ ఉండదు, ప్రశ్నే ఉండదు. వారు శుద్ధులైన తర్వాత కూడా ఎందుకు రావటం లేదన్నదే ప్రశ్న. ఇది చాలా విచారకరం కూడా. లోకమంతర సంచరించుచున్న యెహోవా కన్నులు తన యొద్ద నివసించినట్లు నమ్మకస్తుల కొరకు ఎదురు చూస్తున్నట్లు తన పాద సన్నిధిని సమయము గడుపుకోరు వారిలో, అవసరతల్లో, కష్టాల్లో, బాధల్లో ఉన్నవారు కాకుండా పరిశుద్ధులు ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఇదేమి మర్మముగా దాచి ఉంచిన దైవోద్దేశం ఏమి కాదు, తేటగా బయలుపరచబడ్డ సంగతే కదా.
నా స్టడీ బైబిల్లో నేను ఏం రాసుకున్నానంటే, ఆ తొమ్మండుగురు ఎక్కడ అనే చోట ఆ పరిశుద్ధులు ఎక్కడ అని రాసుకున్నాను. ఎందుకంటే వారు శుద్ధీకరించబడ్డారు కదా. దాదాపుగా బైబిల్ గ్రంథంలో కుష్టు వ్యాధిని ఒక వ్యాధిగా గాక అపవిత్రతగా భావించడం మనకు నిర్గమాకాండము నుంచి పరిచయమే. అందుకనే రోగులను స్వస్థపరచుడి, కుష్టు రోగులను శుద్ధి చేయుడి అంటాడు. క్లీన్ ద లెపర్ అంటాడు. హీ నెవర్ కౌంటెడ్ ఇట్ యాజ్ హీలింగ్. అదొక అపవిత్రత, అది శుద్ధీకరింపబడాలి అని ప్రభు మాట్లాడారు. ఈ రోజున నా భారం, నా బాధ, బోధ ఒకటే, పరిశుద్ధపరచబడిన వారు కూడా తిరిగి ప్రభు సన్నిధిలో కనబడకపోతే ఎలా? ఎట్లాగో బలహీనుడే, పాపే, లోక స్నేహంలో పొరలాడుతున్నాడంటే వాని మీద ఎక్స్పెక్టేషన్ ఏముంటుందండి? శుద్ధీకరింపబడ్డాడు గనుక పరిశుద్ధుని చేత ఉంటాడనే ఎక్స్పెక్టేషన్ ఉండడం సహజం కదా. ఉత్తమ విద్యార్థి తరగతి గదిలో కనబడకపోతే ఉపాధ్యాయుడు బాధపడతాడు, వారు రాలేదే అని. అది ఒక అల్లరి వ్యక్తి రాకపోతే ప్రశాంతంగా ఫీల్ అవుతాడు, పోన్నే దరిద్రుడు ఈరోజు మానేశాడు, ప్రాణం హాయిగా ఉందనుకుంటాడు కదా. నామకార్థులో రక్షణ లేనివారో, పవిత్ర పరచబడిన వారో, లౌకికాత్మ కలిగిన వారో, దేవుని కొరకు కాక దేహము కొరకు బతుకుతున్నవారో రాకపోతే బాధ ఉండదండి. దేవుని వద్దకు వచ్చిన వారు, కృప పొందిన వారు, తన వాక్కును బట్టి శుద్ధీకరింపబడ్డవారు, పవిత్రపరచబడ్డవారు తిరిగి ప్రభు సముఖం ముందు కనబడకపోతే అది ప్రభు ఎక్స్పెక్టేషన్ని గాయపరుస్తుంది. అడుగుతున్నారు వాళ్ళు ఏరి. మనం జనరల్గా మాట్లాడదాం. కుష్ఠవ్యాధి కారణంగా వారిని సమాజంలో ఉండనివారు కదా. ఆ రోజుల్లో వారు పాలెము వెలుపలే ఉండాలి, ఊరు బయట ఉండాలి. వారు శుద్ధులైనట్లుగా యాజకుని నిర్ధారణ చేస్తేనే తిరిగి సభ్య సమాజంలోకి రావాలి. కుష్ఠవ్యాధితో వచ్చినప్పుడే మీరు వెళ్ళి యాజకుని కనపరుచుకోండి అని ప్రభువు మాట్లాడితే, వారు విశ్వాసంతో వెళుతుండగా త్రోవలోనే వారు శుద్ధులైపోవడం. శుద్ధులైనారు గనక వారికి సమాజ ప్రవేశ అర్హత లభించింది. ఇప్పుడు మనం ఇట్లా మాట్లాడుకుందాం. చాలా కాలంగా బిడ్డ దిగులు పెట్టి ఏడుస్తోంది, చంటి బిడ్డ, ప్రాణం కొట్టుకులాడి బిడ్డను ఒక్కసారి చూసి వస్తే బాగుండని ఎల్లుండొచ్చు, పెద్ద పాపం కాదు కదా. వృద్ధాప్యమందు మరణానికి సిద్ధమై ఉన్న తల్లో తండ్రో ఏడుస్తున్నారు కొడుకుని చూడాలని, కాబట్టి కనిపించి వద్దాం అని వెళ్ళి ఉండవచ్చు. ఇలాంటి సమంజసమైన కారణాలు ఎన్నైనా ఉండొచ్చు. నిజమేలే, ప్రభు పట్ల కృతజ్ఞత లేకేవి కాదు, ఒక్కసారి చూసి వద్దాం అన్నట్లు పోయి ఉండొచ్చు. అమ్మా ఇప్పుడు మంచిగా అయిపోయినా నువ్వు ఇక ఏడవద్దని చెప్పడానికి పోయి ఉండొచ్చు. ఇలాంటి సమంజసమైన కారణాలు మన బుద్ధికే అందితే ప్రభువుకు అందవా? మరి ఆయన ఎందుకు వాటిని పట్టించుకున్నట్లుగా, ఏరాళ్ళు ఎక్కడున్నారు వాళ్ళు బాగుపడ్డారు కదా అని కోప్పడ్డం దేనికి? మరి ఈ తర్కమంతా పక్కన పెట్టాల్సి ఎందుకు వచ్చింది? కనబడాల్సిందే అన్న స్థితి ఎందుకు వచ్చిందంటే, ఒక్కసారి కనబడిపోవచ్చు కదా, ఏమైంది? ఇంకా అడవిలో ఉన్నావు అనుకో, రాదును ఇంకా శుద్ధుడు కాకపోయింటే ఏం చేసావు? ప్రాణం అంతా కొట్టుకెళ్ళాడుతుంది నీకు. ప్రభు ఎప్పుడైనా కుటుంబాన్ని చూడొద్దు, పరామర్శించొద్దు అన్నాడా? అనలేదు సరికదా. కుటుంబాన్ని సంరక్షించకపోతే అవిశ్వాసి కంటే మరీ చెడ్డవాడని కూడా అన్నాడు కదా. బాధ్యత నుండి పారిపోమని ప్రభు ఎవరికి చెప్పలేదు, కానీ మొదట నా దగ్గరికి రావాలని కోరుకున్నాడు. తప్పేముందండి? అదేమన్నా తప్ప అండి? మొదటి స్థానము దేవునికి ఇవ్వాల్సి ఉండగా అడిగి పొందడం ఎంత దుర్మార్గం అండి. అడిగినాక కూడా దానికి ఏదో సాకు కారణం వెతకడం ఇంకా ఘోరం కదా. ఇప్పుడు పరిగెత్తుకుని వచ్చాడు, ఏసై కాళ్ళ మీద పడ్డాడు, నువ్వు తప్ప మిగతా వాళ్ళు ఎర్ర బాబు అన్నాడు. పర్మనెంట్గా అక్కడే ఉంటాడు, పోతాడు ఇంటికి. ఇప్పుడు ఈ చర్చలో తేలుతున్న ఫలితార్థం ఏమంటే, శుద్ధులైన వారు, మన భాషలో పరిశుద్ధపరచబడిన వారి మొదటి ప్రాధాన్యం ప్రభు సన్నిధి అని మనం జ్ఞాపకం చేసుకోవాలి.
ఒకవేళ ఇంటికి పోయి వాళ్ళు ప్రభు మమ్మల్ని బాగు చేశాడన్న వాక్కుతోనే శుద్ధులయ్యమని ప్రభువుని గురించి సాక్ష్యం ఇయ్యొచ్చుగాక. అసలు ఇప్పట్లో మేము బాగుపడే వాళ్ళం కాదు, మా బతుకు అడవిలోనే ఉండిపోయేది, కానీ ప్రభు ఒక్క మాట చేత దారిలోనే బాగుపడింది, యేసు కృప అని చెప్పుండొచ్చుగాక. అంటే తన వద్దకు రాకుండా బయటికి పోయి చెప్పే సాక్ష్యంలో కూడా దేవునికి సంతోషం లేదు. ఇంటికి పోయినాక వాళ్ళు అడిగితే ఆశ్చర్యంగా ఏమై ఎట్లా జరిగింది ఇది అనుకుని ఉంటారా? ఇది ప్రభు కృప అని చెప్పకుండా ఉంటారా? ఆయన వాక్కును పంపి నన్ను బాగు చేశారన్న సాక్ష్యం రాకుండా ఉంటుందా? బట్ అబౌవ్ ఆల్ దీస్ టెస్టిమనీస్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ యూ పర్సనల్లీ అట్ హిస్ ఫీట్. ఈ సాక్ష్యములన్నిటికీ మించి దేవుడు నిన్ను తన పాద సన్నిధిలో కోరుకుంటున్నాడు, ఎదురు చూస్తున్నాడు. కారణం, నీవు శుద్ధీకరింపబడిన వ్యక్తివి. ఈ అయ్యబ్జ విజ్ఞాపనోద్యమంలో దేశమంతటా తిరుగుతున్నప్పుడు మాకు కలిగే బాధ కూడా అదే. పరిశుద్ధులే కనబడకపోతే ఎట్లా? వాళ్ళు చెడ్డోళ్ళు అయితే వాడికి దేవుని భయం లేదులే, దేవుని సంది ఇష్టం ఉండదులే, వాడు లోకంలో సంతోషించే మనిషికి బోని అనిపిస్తుంది. మహాయితాల గురించి ఎక్స్పెక్టేషన్ ఏముంటుంది? వాళ్ళు కూడా మారు మనసు పొంది రక్షణ పొందితే చాలు అనుకో. అంతకని ఏం కోరుకుంటాం వాళ్ళ దగ్గర? బొత్తిగా లోకంలో చెడిపోయినోడి దగ్గర నరకానికి వెళ్ళకుండా ఆడు కూడా మారు మనసు పొంది బాప్తీసం పొందితే చాలు, సత్యం ఉందని కనీసం పరలోకానికి వస్తాడు. అంతకని ఏం కోరుకుంటామండి? కానీ ఒక పరిశుద్ధపరచబడ్డవాడు, ఒక దైవజనుడు ప్రభువు సముఖములో కనబడకపోతే అది ఖచ్చితంగా విచారకరం. ఈ ప్రశ్న మీ చెవుల్లో మారుమోగిన ఆ పరిశుద్ధులు ఎక్కడా? అదేమిటో నేను కనుగొనినటువంటి ఒక సమాచారం ఏమనగా, దైవ భయము కలిగి పరిశుద్ధ జీవితమును సాధన చేయుచున్న వారు కూడా ప్రభువు సన్నిధిలో కనబడుట ఎందు పెద్ద ఆసక్తి కనపరచకపోవడం ఒక విడ్డూరం, వింత, విచిత్రం. మీకు ఇంకొంత సమాచారం ఉడిస్తాను. ఒకసారి అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 4వ వాక్యం చదవండి. కదా, ఈ ముక్క చెప్పాడు కదా. ఇప్పుడు 11వ వాక్యం చదవండి. ఇప్పుడు 14, 15 చదవండి. చాలు. ఈ మొత్తం సమాచారములో తేలిన ఫలితార్థం ఏమనగా ఒక్క ముక్కలో ఒక్క లైన్లో చెబుతాను. యేసు ప్రభు పునరుద్ధానుడైన తరువాత 40 దినాల పాటు తను నిరూపించుకుంటూ ప్రమాణములనగా రుజువులు చూపుతూ ఆయా ప్రాంతముల యందంతటా సంచరిస్తూ ఇక ఆరోగ్యమై వెళ్ళిపోయే గడియకు వచ్చారు. ఆ గడియలో అక్కడ చాలా మంది ప్రజలు ఉన్నారు. ఆయన మరల వారిని కలుసుకొని, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి వాగ్దానము కొరకనగా పరిశుద్ధాత్మ కొరకని పెట్టి ప్రార్థన చేయండి అని చెప్పి, దట్ వాస్ ద వెరీ ఫైనల్ స్టేట్మెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అదే చివరి మాట అని చెప్పి చూస్తుండగానే ఒక మేఘము రాగా ఆరోహణమై మహిమలోకి వెళ్ళిపోతున్నారు. సంభ్రమాశ్చర్యాలతో తేరి చూస్తుండగా దిగి వచ్చిన ఇద్దరు దూతలు, మీరు ఎందుకు అలా చూస్తున్నారు ఓ గలిలయ మనుష్యులారా? ఏ రీతిగా యేసు మహిమలోకి వెళ్ళిపోవడం మరలా అదే రీతిగా రాబోతున్నాడు. అందుచేత ఆయన చెప్పిన మాట గుర్తు చేసుకోమని వీళ్ళు జాగృతం చేశారు. వెంటనే ఎడతెగక ప్రార్థనలు చేయటం ప్రారంభించారు. ఎంతమంది? 100. ఇప్పుడు ఈ సీన్ అంతా మీ కళ్ళ ముందు పెట్టుకోండి. యేసు ప్రభు 40 దినాలు మాట్లాడడం, ఫైనల్గా ఒక రోజుకి రావడం, అక్కడ వాళ్ళకి మీరు యెరూషలేము మీదకి ప్రార్థన చేయండి కనిపెట్టండి అని చెప్పి చూస్తుండగా వెళ్ళిపోవటం.
అదే మాటను దూతలు వచ్చి కన్ఫర్మ్ చేయటం, వెంటనే గదిలోకి వెళ్ళి మోకరించటం. ఈ సీన్ అంతా చూస్తే అందులోంచి ఎవరైనా ప్రార్థన చేయకుండా ఇంటికి వెళ్ళిపోయి ఉంటారు అనిపిస్తుందా మనకి? ఇప్పుడు 1 కొరింథీ 15 చేయండి. 1 కొరింథీ 15:5-6 చాలండి, అది ఇదే సీను. 500 మంది సహోదరులకు ఒక్కసారే కనబడిన సందర్భం ఇదే. మీరు గమనించారా? ఇప్పుడు నన్ను చూడండి, మీరేమన్నారు ఇందాక? ఇలాంటి మాటలు విన్న తర్వాత ఎవడైనా ప్రార్థన చేయకుండా పోతాడా? పోరు అన్నారు కదా. సుమారు 500 మందికి ఈ దర్శన భాగ్యం, పునరుద్ధాన దర్శన భాగ్యం, చివరిసారి ప్రభుని మాటలు వినే సౌభాగ్యం, కలార మేఘం మీద కొనిపోబడి ఆరోహణ దృశ్యం, ఇవన్నీ కలిగితే నోరార యేసు ప్రభు మీరు యెరూషలేమును విడిచిపెట్టక కనిపెట్టి ప్రార్థన చేయమని చెప్తే అలాగే ప్రభు అని వెనక్కి మళ్ళిన వారిలో 120 మంది మేడగదిలోకి వస్తే 300 మంది ఇంటికి వెళ్ళిపోయారు సార్. మీరు నమ్ముతారా? అందుకు అది దుఃఖం కలిగేది. మీకున్న దర్శనాలు, మీకున్న ప్రత్యక్షత, మీకున్న అనుభవం, యేసుతో ఉన్న వ్యక్తిగత సంబంధం సామాన్యమైనవి కాదు కదా. మీరు జన సమూహంలో ఒకరు కాదు, రొట్టె చేపలు తిన్న వారిలో ఒకరు కాదు. మీరు పునరుత్థానుని ప్రత్యక్షతలు కలిగిన వారు, ఆరోహణ అనుభవాలు కల్లారు చూసిన వారు, పారమార్థిక అనుభవాలు, దైవిక అనుభవాలు, పరలోకపు అనుభవాలు ఎరిగిన వారు, దేవదూతల పరిచర్యలు పొందినవారు. ఇన్ని విశేష అనుభవములు కలిగిన పిమ్మట కూడా ప్రార్థించు వారితో, మోకరించు వారితో నీకెందుకు ఇష్టంగాలే ఉండడం? మూడు 380 మంది ఇంటికి ఎట్లా పోయారు సార్? నాకు ఎంత బాధ అనిపిస్తుందో ఊహించుకుంటావా? నీవే ఆ గుంపులో ఉంటే పోబుద్ది అయితే ఇంటికి. ఈ 120 మంది మీదికి దేవుని పరిశుద్ధాత్మ దిగి రావడం, వారందరినీ భాషలో మాట్లాడడం. ఏమిటి పొద్దున్నే మందు కొట్టేశారా అని ఎగతాళితో, ఆశ్చర్యంతో బయట నిల్చున్న బ్యాచ్లో వీళ్ళు ఉన్నారు. 80 చిత్రం తెలిసిన ఆ 380 మందిని మిగతా వారిని ఎందుకు కలుపుతున్నానంటే, నేను వాళ్ళు అన్నారట, అరే ఇది మా భాష కదా, ఇది మా భాష కదా, వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు అని కదా ఆశ్చర్యపోయారు. అంటే వాళ్ళందరూ జెరూషలేం రెసిడెంట్స్ కాదు, ఆయా ప్రాంతాలకు చెదిరిపోయిన వారే, ఆయా దేశాల్లో ప్రాంతాల్లో ఉంటూ ఆయా భాష నేర్చుకున్న వాళ్ళు. కానీ పెంటెకోస్ట్కి మొత్తం యెరూషలేముకి వస్తారు. వాళ్ళు యెరూషలేములో కాపురం ఉండటం లేదు, యెరూషలేముకి వచ్చారు పెంతెకోస్తు కోసం. అంటే ద వెరీ పర్పస్ ఆఫ్ ద విజిట్ టు జెరూషలేం ఇస్ పెంటెకోస్ట్. దే ఆర్ నాట్ ఇన్ పెంటెకోస్ట్. వాళ్ళు వచ్చిందే పెంతెకోస్తు పండుగ కోసం, వాళ్ళు పెంతెకోస్తులు లేరు. చుట్టాలు ఇళ్ళకాడ ఉన్నారో, ఆ పండగలో ఉన్నారో, జాతరలో ఉన్నారో. నేను ఏడ్చేటపోతే సేవ పేరు మీదే బతికేది, ఉండేది సేవలో, కానీ ప్రభు పాద సేవలో లేరు. బాధ కాదా అండి? ఇది విచారకరం కాదా? మనసు పెట్టి మీరు ఆలోచన చేస్తే దుఃఖం కలుగుతుంది. అయ్యో అనిపించక మానదు. ఇన్ని విశేష అనుభవములు క్రీస్తుతో కలిగిన తర్వాత కూడా నీకు ఎట్లా పోబుద్ది అయిందయ్యా ఇంటికి? నీవైతే 380లో ఉంటావా, 120లో ఉంటావా? ప్రభు ప్రశ్న, పరిశుద్ధులేర్రా? శుద్ధులు ఎక్కడున్నారు? వీళ్ళు యెరూషలేముకు వచ్చారంటే ఆయా ప్రాంతంలో సెటిల్ అయిపోయిన తర్వాత కూడా ఈ దినములను ఇక్కడ గడుపుతున్నారంటే దైవభక్తి కలిగిన వారే. ఆనాడు ఆజ్ఞాపించిన పండుగలను ఆచరించుడి అన్న నియమావళిని గైకొనుచున్న వారే.
సంవత్సరములకు ఒక్క మారు తప్పక యెరూషలేములో కూడుకోమని నెహెమ్యా కాలములో ప్రమాణము చేసిన దాన్ని నెరవేరుస్తున్న వారే. నేపథ్యం ఉన్నది, భక్తి నేపథ్యం ఉన్నది. కానీ వారికి ఎందుకో కలిసి మోకాల మీద పొలోమని ఏడిసే వాళ్ళ దగ్గర కూర్చోవడం ఇంట్రెస్ట్ లేదు. పల్లెటూరు భాషను చెప్పనా, వాళ్ళు ప్రార్థన వాళ్ళే కానీ ప్రార్థన చేయరు. ప్రభుని నమ్ముకున్న వాళ్ళు పల్లెటూరులు ఏమంటారు, వాళ్ళు ప్రార్థనకి వెళ్తారు, వాళ్ళు ప్రార్థన వాళ్ళే. ఇప్పుడు అదే వాళ్ళు ప్రార్థన వాళ్ళే కానీ ఎవడైనా ఇంకా తిట్టాలండి మనల్ని, చాలదా? సిగ్గు అనిపించొద్దు, బాధ అనిపించొద్దా అండి? వాళ్ళు వచ్చి కొత్త రకం మద్యం తాగారా, పొద్దున్నే అప్పుడే తెల్లారిపోయిందా మీకు? ఈ ఆశ్చర్యపోయే బ్యాచీలో, ఎగతాళి చేసే బ్యాచ్లో మిగిలిపోయేదే ఉండండి. వింతగా మీకున్న అనుభవాలన్నీ శ్రేష్టమే. పునరుద్ధరణని ముఖాముఖి చూశారు, 40 రోజుల ప్రమాణాలు పొందారు మీరు. మీ కళ్ళ ముందే మహిమ మేఘం ఎక్కాడైనా. ఇన్ని మహిమకరమైన అనుభవాలు కలిగిన వారు ఆ మహిమాత్మను కూడా పొంది ఉంటే ఎంత బాగుండేది. ఎందుకు నష్టపోయారు? ఈ లోపల వ్యభిచారంలో పడ్డారా, మద్యపానంలో పడ్డారా, తాగుబోతులు అయ్యారా, విగ్రహాన్ని చేశారు? ఏమీ లేదు, ప్రార్థనలో కూర్చోలేదు అంతే. వాళ్ళు చెడిపోయింది ఏమీ లేదు, బాగుపడింది కూడా లేదు. అంతే కదండి. ఇప్పుడు ఈ 120 మందిలో లేరు కనుక 380 మంది చెడ్డవాళ్ళు అంటావా? నా సహోదరులుగా మీకు ఒక ఇచ్చే అసైన్మెంట్ కూడా అదే. మనతో మోకరించని వారంతా చెడ్డవారేం కాదండి బాబు, వాళ్ళు పరిశుద్ధులు. వారు మనతో మోకరించలేదు కాబట్టి వాళ్ళు బలం లేని వారు, అనిజనులు కాదండి, వాళ్ళు పరిశుద్ధులు. దేవుడు పంపించబోతున్న కడవరి ఉద్యమంలో పాలి భాగస్తులు కాకుండా ఆ కడవరి ఉద్యమాన్ని ఒకవేళ మనము పొందితే వారు చూస్తూ ఆశ్చర్యపోయే గుంపులో ఉండకూడదన్న భారం నీకుంటే వాళ్ళతో మాట్లాడతావో, బతిమాలతో హెచ్చరిస్తావో, ఆ 380ని క్యాన్సిల్ చేసి ఈ 120లో కలపాలా. దట్ ఈస్ అవర్ అసైన్మెంట్, అంతే. రోజుకి 120 పెరగాల, 380 తగ్గాల. ఒక దినమున బయట 0, ఇక్కడ 500 అవ్వాలి. 1 మందిలో జరిగితే తన మట్టుకు తను నమ్మకంగా పోయి కూర్చోవడమే తప్ప ఆ రోజు ఇంకెవడికి ఫోన్ చేయడు. ఎందుకంటే ఇది ఆయన డ్యూటీ కదా. నా వంతుని నమ్మకంగా నెరవేర్చిన జకర్యా నేను అనుకుంటాడు. నేనేమంటానంటే నీ వంతు అనేది కేవలం ఆతిథ్యం వరకే. అందరం కలిసి మోకరించడం, ప్రార్థించడం, సమకూర్చడం అన్ని వేళలా అందరి వంతు. దాని గొంతు ఎక్కడుంది సార్? మీ మందిరానికి వచ్చాం కానీ ఎవడు ఇడ్లీ ఆడి తెచ్చుకోవడం కరెక్ట్ కాదు కాబట్టి ఆతిథ్యం నీకు వదిలేయటమే తప్ప 10 మందిని ప్రోత్సహించేది, బలపరిచేది సన్నగిల్లొద్దు, చల్లారొద్దు, వెనకబడొద్దు, రండే కలిసి ప్రార్థన చేద్దాం, ఇది కడవరి గడియ అని ప్రోత్సహించున, హెచ్చరించుటకు. ఒకసారి బాధ్యత లేని స్థితి అంటూ వస్తుందా అండి? ఎప్పటికి ఉండాల్సిందే కదా. ఇందులో ఇంకొక సండే స్కూల్ ఉంది. అంటే సండే స్కూల్ స్థాయి ఆలోచనలు. ఈసారి ఎందుకో కానీ బాగా తగ్గి మా దగ్గర చాలా బాగా వచ్చారు. అంటే ఎట్లుంటుందంటే ఈసారి నిర్వాహకులు అంతగా ప్రయాసపడలేదు, మేమైతే కష్టపడ్డాము. నేనేమంటా, నీ కష్టంతో వీడిని కూడా మేలు పొందనీరు. అది ఏమైంది ఇప్పుడు? మన కొరకు ప్రభు కష్టపడలేదా? అందుకనే ఆ థాట్ ప్రాసెస్ని సండే స్కూల్ అంటాను నేను. వెరీ ప్రైమరీ రేంజ్ ఆఫ్ థింకింగ్ అండ్ ఆల్ మంచిగా అనిపిస్తుంది. అందుచేత నా మనమేమిటంటే ప్రభు వద్దకు రాని 9 మంది, మేడగద్దెలో మోకరించని 380 మంది మన టార్గెట్. ఇదేమంటలేదుగా.
ముందు మన వీళ్ళని బలపరుచుకోకుండా, వీళ్ళని ప్రోత్సహించుకోకుండా, వీళ్ళని సమకూర్చుకోకుండా, వీళ్ళతో మోకరించకుండా ఊరి మీద పడితే ఎవడేమంటాడు మనల్ని? మీ వాడు చూడాడు రాజకీయ పార్టీ కాడ కూర్చున్నాడు అని లాక్కెళ్ళి ముందు అంటాడు, ఆడు చెప్తాడు. ఇప్పుడు ఎలక్షన్లో క్యాంపెయిన్ కోసం పాటుపడే కష్టపడే కార్యకర్తలు ఉంటారు. మరి పాస్టర్లు ఏం చేయాలి? అవినీతి జరగకుండా, అక్రమం జరగకుండా, మద్యం వేర్లే పారకుండా, నేరగాలు రాకుండా, రాజకీయం భ్రష్టు పట్టకుండా, నేరస్తుల పునరావాస కేంద్రంగా మారకుండా చేతులెత్తి ఆడవాల. ఆ కార్యకర్తలు ఎడుతారు చేతులెత్తి. మరి నువ్వు కూడా జెండా పట్టుకొని తిరిగితే మరి ఇదేవుడు చేస్తాడు? రాత్రంతా దేవుని సందులో అడ్డుపడే పని వాళ్ళు చేయలేరు కదండి. జెండా మోయటానికి, బిర్యానీ తినడానికి, ఎత్తడానికి మనం కావాలి కదా. మనం పోయి అందులో పడితే ఇంకెట్ట జరుగుద్ది పని? అంటే అన్ని వేదికలు కలకలలాడుతున్నాయి, ధూప వేదికే దీనావస్థలో ఉన్నది. అది చాలా దుఃఖం కలిగించే ముచ్చట. ప్రతి వేదిక కలకలలాడుతుంది, ధూప వేదిక ఒక్కటే. ధూపము వేయువారు లేక చాలా దీనావస్థలో ఒంటిగా మిగిలిపోతుంది. నేను బ్రతికుండగా గుడారానికి ఆ స్థితి రానివ్వను అనే కసి ఒక యాజకుడికి ఉండాలి. యాజకుడికి అది ఉండాలి సార్. వేదిక ఎక్కితే నేనేంటో నిరూపించుకోవాలనుకునే అమాయకపు ఆశ కన్నా, నేను బ్రతికుండగా మందిరపు తలుపులు మూతబట్టడానికి వీలు లేదని ఒక సాధారణ విశ్వాసి హన్నా ఏడ్చిన భారం మనకి ఎప్పుడు వస్తుంది సార్? దైవజనుడైన ఏలీ కదలలేక నిస్సహాయుడిగా మిగిలిపోయి బాధపడుతుంటే, మా అయ్యగారు ఒకవేళ మహిమలోకి చేరిపోతే ఈ మందిరం పరిస్థితి ఏంటి? సేవ పరిస్థితి ఏంటి? అమ్మో, కొడుకులిద్దరూ భ్రష్టులైపోయారే, ఎట్లా? ఇది వేస్ట్, ఇక వేరే చర్చికి వెళ్దాం అనుకుంటాం మనమైతే. అబ్బాయి అయ్యగారు ఉన్నప్పుడు లెక్క వేరే నాశనం అయిపోయింది, చిచ్చి అని ఇంకా బెటర్ చర్చ్ ఎక్కడుందో చూసుకొని జాయిన్ అయిపోయే భక్తులే కనపడతారు మనకు. కానీ అన్న అయితే ఒక విశ్వాస అయ్యుండి, అయ్యా నువ్వు నాకు ఒక్క కొడుకునిస్తే వాడిని యాజకునిగా తయారు చేస్తాను. వృద్ధాప్యములో ఆసరా కోసం కొడుకును కోరుకోలేదని, గొడ్రోలని నిందపోవడానికి కొడుకును కోరుకోలేదు. కూతురు పుట్టా నిందపోద్ది, కొడుకే పుట్టక్కర్లా. కానీ కూతురు పుడితే యాజకుడు తయారవ్వడు, కొడుకు కావాలి. నాకు కొడుకునిస్తే వాడు బ్రతుకు దినములన్నిటి యెహోవాకు ప్రతిష్ఠితుడైపోతాడు. నాకు అక్కర్లేదు, నా కోసం కాదు, నీకు కావాలి ఒకటి. ఇప్పుడు పాలు మరిచే లోపు వాడికి యాజకత్వ పరిచయం నేర్పిందంటే ఎంత కసి కలిగిన తల్లి అండి. బతకొద్దాం మనం అసలు. స్తన్యమిచ్చు తల్లి వలె ఆత్మీయ బిడ్డలను పెంచుతున్న ఆత్మీయ తల్లులమైన మనం ఎంతమందికి పరిచయం నేర్పాం? తన ఇంట పుట్టి అలవర్చబడ్డ వారు అప్పటికే 318 మంది అయిపోయారంట అబ్రాము గుడారంలో. మన దగ్గర ఎంతమంది అయ్యారు ఇప్పటికి? ఎంతసేపు బాప్తిస్మాల సంఖ్య, సభల సంఖ్య, హాజరైన వారి సంఖ్య, శిష్యుల సంఖ్య ఎంత? నాకు అపోస్తుల కార్యం రెగ్యులర్గా ప్రతిరోజు చదువుకుంటాను నేను. ప్రతిరోజు రోషం వచ్చేస్తుంది, భారం వచ్చేస్తుంది, దుఃఖం వచ్చేస్తుంది. శిష్యుల సంఖ్య విస్తరించుచుండెను అన్నమాట కనపడప్పుడల్లా నాకు భయమే, బాధే, దుఃఖమే. చాలా కొద్ది మందే శిష్యులను చేయగలిగానే అనే సిగ్గు, దుఃఖం అణుచుకుందామన్న సాధ్యం కాదు. వాక్యం విన్నవారు లక్షలాది మంది, బాప్తిస్మాలు పొందిన వేలాది మంది, బలపడినవారు వేలాది మంది. కానీ శిష్యులైన వారు వేళ్ల మీద లెక్క పెట్టాలి. ఒప్పుకోవాలి. మన సంఘాలలో విశ్వాసులు ఉంటున్నారు, శిష్యులు తక్కువ ఉంటున్నారు. నిజం కదా? కానీ యేసుప్రభువు మనకి ఇచ్చిన గ్రేట్ కమిషన్ ఏంటి? సమస్త జనులను మీరు నాకు మేక్ డిసైపుల్స్. దిస్ ఇస్ ద ప్రైమరీ కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. శిష్యులు చేయండి, విశ్వాసులు చేసి ఊరుకోకండి. నీకు అనుచరులుగా మార్చుకోవటం, నీ భజన బ్యాచ్గా మార్చుకోవటం కాదు. మేక్ దెమ్ డిసైపుల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసునాథునికి శిష్యులుగా చెయ్యండి. ఇది కదా అండి. ఈ సంవత్సరం 50 బాప్తిస్మాలు ఇచ్చాం. ఈ సంవత్సరం కొత్తగా బ్రాంచీ తెరిచాం. ఈ సంవత్సరం విశ్వాసులోంచి 2 పరిచర్యకు వచ్చారు. ఏది నాయన సాక్ష్యం? కరువైపోతుంది.
నేను అందరికి దండం పెట్టి చెప్తున్నా, మన టార్గెట్లు మార్చుకోవాలి. మన టార్గెట్లు మార్చుకోవాలి. మన గురి గమ్యం అంతా మార్చాలి. ఈ సంవత్సరం టార్గెట్ పెడదాం, నాది కూడా అబ్రహాము గుడారం అయిపోవాలి. 100 మంది యుద్ధమును కలవటైపోవాలి. హల్లెలూయా. శిష్యులుంటే ఉపయోగం చెప్పనా? జన సమూహములు యేసుని వెంబడించారు, కానీ దేవుని రాజ్యాన్ని కట్టింది ఆ 12 మందే. శిష్యులుంటే ఉపయోగం చెప్పనా? ఇంత పరలోక రాజ్య భారాన్ని కేవలం ఆ 11 మందికి వదిలేసి వెళ్ళిపోయాడు ఆయన. ఆ దినములలో సంఘమునకు హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరు చెదిరిపోయారు. విశ్వాసులు కూడా పోతారండి, శిష్యులు పోరు. చదరిపోని వారు స్థిరులు వాళ్ళు. అయితే వాడు క్రమంగా చర్చ్కి వస్తే, క్రమంగా దశంభాగం ఇస్తే, వాడి విషయంలో మనం ఒక తృప్తికి వచ్చేస్తాం. ఓకే, వీడు స్థిరపడ్డాడు, వీడు ఇప్పుడు క్రమంగా ఉంటున్నాడు, వీడు అంటు కట్టబడ్డాడు, వీడు నాటబడ్డాడు. ఇవన్నీ నిజమే. ఆడు శిష్యుడు ఎప్పుడు అవుతాడు? ఆడు అనుచరుడు ఎప్పుడు అవుతాడు? వాడు ఎప్పుడు యుద్ధం నేర్చుకుంటాడు? నాకు మొన్న హైదరాబాద్లో ఒక పాస్టర్ గారు పరిచయం అయ్యారు. ఆయన బాగా దుఃఖంతో హైదరాబాద్ సెమినార్లో వాక్యం చెప్పిన తర్వాత బాగా దుఃఖంతో భయంకరంగా ఏడుస్తున్నాడు. నా దగ్గరికి వచ్చి చిన్న ప్రార్థన చేయండి అన్న అన్నాడు. సరే అయ్యా, ఏ విషయం అంటే, మీరు చెప్పిన ప్రతి అక్షరం, ప్రతి మాట నా ఉద్దేశం, నా కొరకే. దేవుడు నాతోనే మాట్లాడాడు. ఆ కోయబడిన, నరకబడిన, తృణీకరించబడిన వ్యక్తిని నేను బాగా ఏడుస్తున్నాను. అతని బాధను చూసి నేను ఇంకాస్త అడగాలి, మీ బాధను నేనేమైనా తెలుసుకోవచ్చా, నా పర్సనలా? అట్లేం కాదన్నా. నా ఈ 16 సంవత్సరాల సేవలో, 20 సంవత్సరాల సేవలో ఇప్పటికి 100 మంది పాస్టర్లు అయ్యి ఆయా చోట్ల సేవ చేస్తున్నారన్నా, కానీ ఒక్కరు కూడా నాతో లేరన్నా. నన్ను అందరూ వదిలేశారన్నా. నేను ఇప్పుడు ఒంటరిగానే కష్టపడుతున్నానంటే నాకు కూడా చాలా దుఃఖం అనిపించింది. నేను కూడా కోల్పోయాను, కానీ అంతమందిని కోల్పోలేదు. ఆ దైవజనుని దుఃఖం నేను అర్థం చేసుకోగలను. అబ్బా, ఒక బిడ్డను కోల్పోయిన తల్లికి ఇంకొక బిడ్డ పోతే ఆ తల్లి దుఃఖం పెట్టినట్టు అర్థమవుతుంది. చాలా దుఃఖంతో ఆయన కోసం నేను ప్రార్థన చేయగలిగాను. ఆ అనుభవాలు గుండా వచ్చాను కనుక ఆ బాధ నాకు తెలుస్తుంది. ఇరవై ఏండ్ల సేవలో 100 మంది పాస్టర్లు తయారయ్యారంట. నేను ఆయన కొరకు ప్రార్థన చేశాక, పాస్టర్ గారు మీరు నా కోసం ప్రార్థన చేయండి, నాకు ఇంకా స్థాయి లేదని చెప్పాను. వేవేల మంది ప్రభావితులు అవ్వటం వేరు, నాకు ఇచ్చిన సంఘంలో నుంచి 100 మంది సేవకు వెళ్ళటం వేరు. అదేం చిన్న సంగతి కాదండి. నాకు ఆ రాత్రి అంతా నిద్ర పట్టలేదు. అమ్మ బాబోయ్, 100 మంది దైవజనులు బయటికి వెళ్ళారా ఒక్క సంఘంలో నుంచి? ఒక్క సంఘంలో నుంచి 100 మంది పాస్టర్లా? నాకు ఒక పట్టాన నిద్ర పట్టలేదు ఆ రాత్రి. ఏమి సేవ చేశాడు దైవజనుడు అంటే, విశ్వాసి 10 కాలాలు తన దగ్గరే ఉండాలి, తన సంఖ్య పెరగాలి, తన ఆదాయం పెరగాలని అతడు కోరుకోలేదన్నమాట. వాళ్ళు రేపాడు, నింపాడు, పంపేశాడు. మనం వాళ్ళు పిల్ల తరం చర్చిలో పడి ఉండాలని కోరుకుంటాం. ఎంతకాలం ఉంటావురా చర్చిలో అన్నట్టు ఆలోపించారు. నా బాధ మీకు అర్థమవుతుంది అనుకుంటాను. చివరిగా ఒక్క మాట చెప్పి ముగిస్తాను, సమయం అయింది. లూకా సువార్త 10వ అధ్యాయం 39 నుండి 41 వరకు.
ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింతలేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమని. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులు గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే. మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. మంచి స్తోత్రం చెప్పండి. దీన్ని అడ్డం పెట్టుకొని మనం విశ్వాసులకి రేవు పెట్టేస్తుంటాం. నిజానికి ఇది మందే. దీన్ని అడ్డం పెట్టుకొని అసలు మామూలుగా వాయించి పడే విశ్వాసాలు. నువ్వు మార్త వలె బతుకుతున్నావు, ఇంటి వలన పనులను మిగిలిపోతున్నావు, మరి యేసు పాదములు. మనకేంటంటే చర్చికి రాపోతే మనం పెట్టే రేవు అది ఒక్కొక్కటి పట్టుకొని వాయించి అవతల బారేస్తాం. అయ్యో నువ్వు మార్త వలె ఉన్నావేమో, ఇంకా నువ్వు మరియ వలె మారలేదేమో. అసలు పెద్ద మార్తమ్మ మనమే. ప్రార్థనలో తక్కువ, పరిచర్యలో ఎక్కువ ఉండేది పాస్టర్లేగా. ఐఎమ్ సారీ టు సే దట్. పొద్దున రోడ్డెక్కితే అర్ధరాత్రి కొంపకి చేరి అలిసి చిన్న ప్రార్థన చేసి పడుకుంటే మళ్ళీ పొద్దున చిన్న ప్రార్థన చేసుకుంటూ రోడ్డు ఎక్కడి వైపు ఏంది ఆడ తిరుగుతున్నాడు? పరిచర్య. సినిమాలకి, షికార్లకి, రాజకీయ పార్టీకి ఆ దరిద్రం లేదు, పరిచర్యే. ఎవడికో బాగోలేదని, ఎవడో కష్టంలో ఉన్నాడు, ఎవడో తగులో ఉన్నాడు, ఎవడికో ఇబ్బంది అయింది, ఏది ఎంత బిజీ మనం. ఇప్పుడు మార్తమ్మ చేయుచున్న పనులన్నీ ఒక్కతో కూర్చొని తినడానికా? అతిథి అయి దేవుడే ఇంటికి వచ్చాడు, దేవునికి స్తోత్రం. మర్యాద. నా ప్రభు నా ఇంటికి వచ్చాడు, ఎందుకంటే ఇంటి పెద్ద ఆవిడే ఇన్ఛార్జ్ అని రాశాడు అక్కడ. మార్తను సహోదరి ఇంటికి వచ్చెను, ఆమెకు మరియ అని సహోదరి ఉండేను. అంటే ఇల్లు ఓనర్షిప్ ఎవరిది అనమాట? మార్తమ్మే. అక్కడ రాజ్యం బలం అంతా ఆమె. ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా, ఒక ఆరాటంతో, ఆదుర్దాతో అన్ని ప్రభుకు సిద్ధం చేస్తుంది. ప్రభు అంటాడు, మార్తా మార్తా, నువ్వు అనేకమైన పనులు పెట్టుకొని తొందరపడుతున్నావు. అవసరమైనది చెప్పండి ఎన్ని? ఒక్కటే. అవసరమైంది ఒక్కటే. ఇప్పుడు మీరందరూ గమనించాలని నేను కోరుకుంటున్న మాట ఏంటంటే, ప్రభు కొరకు ప్రయాసపడుట అవసరం లేదని ప్రభు అన్నాడు. ఇప్పుడు నువ్వేమంటావు చెప్పు నాకు. నచ్చది డైలాగ్ మనకి. అట్లా కుదురుతుంది? బొత్తిగా అవసరం లేదని కాదు, ప్రభు వద్ద కూర్చునే సమయాన్ని కూడా తాకట్టు పెట్టి కష్టపడక్కర్లేదు. నా మాట అర్థమైందంటారా? నీ ప్రయాసను ప్రభువే చీకొట్టాక ఇంకెవడి కోసమని తిప్పలు పడేది? అర్థం లేదు నాకు. ఎందుకు అనవసరంగా అవన్నీ చేస్తున్నావు? అవసరమైంది ఒకటే, నువ్వు చేసేది అసలు అవసరం లేదని ప్రభు అన్నాక ఇంకెవరి కోసం కష్టపడాలి నువ్వు? పరిచర్యలో నలిగిపోతున్నామండి, ప్రయాసపడుతున్నాం, అసలు నిద్రాహారం ఉన్నది సమయానికి. పెందల కడలు లేచి రాత్రి వరకు మేము ఇబ్బంది పరిచర్యలో ప్రయాసపడుతున్నామండి. ఇంత సాక్ష్యం చెప్పే కేసు ప్రభా నాకు అవసరం లేదన్నాడు. మరి ఏం అవసరమట? మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది. అక్కడ తాగాడా? అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. అంటే ఎప్పటికీ నీ వద్ద నుండి తీసివేయబడని పరిచర్య ప్రభు పాదాల దగ్గర కూర్చునే పరిచర్యే. హీలింగ్ మినిస్ట్రీ, ప్రాఫెటిక్ మినిస్ట్రీ, డెలివరెన్స్ మినిస్ట్రీ, టీచింగ్ మినిస్ట్రీ, ఏదైనా ఒక దినమున నీ వద్ద నుండి తీసివేయబడితే చాలు రే బాయ్. కానీ ఇది ఒక్కటి తీసివేయబడదా? మరి తీసివేయబడని పర్మనెంట్ మినిస్ట్రీ ఏమో పార్ట్ టైం చేయటం, పార్ట్ టైం చేయవలసిన వాటికి పర్మనెంట్ సమయం కేటాయించడం ఎంత అమాయకం మరి. అరే బాయ్, యేసు ప్రభే వద్దా నాకు ఇంకెందుకండి బాబు? అయ్యో నీకోసమే ప్రభు 5-6 వెరైటీస్ చేస్తున్నాను, నా ప్రయాసంతయు నీ కొరకే ప్రభు, అవసరం లేదు, నా దగ్గర కూర్చో.
మార్కు 3:13 కూడా ఏమన్నాడు? ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన ఎద్దుకు వచ్చిరి, వారు తన యొద్ద ఉండునట్లు ఆయన వారిని పిలిచాడు. అసలు పిలుపులో మొదటి కోణమే ఆయన దగ్గర కూర్చోవడం. పిలువబడ్డాను కాబట్టి రోడ్డు ఎక్కేస్తాం, ఇది దరిద్రం వచ్చింది సావు. ప్రభు నాకు పిలుపు ఉంది బ్రదర్, పిలుపు ఉంది కాబట్టి కూర్చో. పిలువబడ్డామని వాడబడకుండా మీరు అడ్డుకట్ట వేస్తున్నారు సార్. లేదు 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 లేదు, ఇంకా బాగా వాడబడ్డానికి ఒకసేపు కూర్చోమని. మీరు మమ్మల్ని ప్రోత్సహించాలి, ఎంకరేజ్ చేయాలి, పంపించాలి, కానీ మీరు ఆపేస్తున్నారంటే తిరిగి వచ్చి ఏం చేసాం? ఇప్పటికి 20,000 మట్టి సేవ చేస్తున్నాం. మోషే ఒక్క రాత్రి 30 లక్షలను బయట తెచ్చాడు. ఇప్పుడు ఏంటి సుఖం? తిరిగి ఏం చేసామని ఆయన 80 సంవత్సరాలు అతను మొత్తం సేవకాలంలో 40 సంవత్సరాలు కనిపెడతామే, ప్రార్థన చేస్తమే, నలిగిపోవటమే, అప్పగించుకోవడమే. సేవ ప్రారంభించే నాటికి వయసు 80 ఏండ్లు. ఇప్పుడు ఎందుకులేండి 80 ఇయర్స్ అని ఆయన ఆగలా, ప్రభు ఆపలా. నువ్వు వెళ్ళునానా నీకెందుకు అన్నాడు. ఒక్క రాత్రి 30 లక్షల మందిని బయట తెచ్చాడు. వారందరూ ఒకే మేఘములో ఒక్కసారి బాప్తీసులను పొందిరి. ద టాపెస్ట్ బ్యాప్టిజం సర్వీస్ అంటే మోషే గారిది 30 లక్షలు ఒక్క దెబ్బకి. ఈ 3,000 5,000 కన్నా బేబత్సం కాదు. అంటే నేను లేట్ అయిపోతుంది, మనం ఎక్కువసేపు ప్రార్థనలు కూర్చుంటే సేవ పాడైపోద్ది అంటే ఎలాగ వద్దండి. ఆయన మొదలెట్టేప్పటికీ 80 సంవత్సరాలండి. లాస్ ఏముందంటారు? ఒక రాజు అతడు సర్వసైన్యం సముద్రంలో కలిసిపోయింది దేశరక్త విజయం. ఏం చేసాం మనం? ఒక్క దయ్యం వెళ్ళగొడతాక రాత్రి అంతా కూర్చోవాలా. జుట్టు పట్టుకున్నాడు ఒకడు, చుట్టూ చేతులు పట్టుకోండి విశ్వాసులందరికీ డ్యూటీ వేసేవాడు ఒకడు, ఏసు రక్తం సిలువ రక్తం నీళ్లు పోసేవాడు ఒకడు. తెల్లరపటికి వెళ్తుంది. అప్పుడు అంటాడు, ఇట్టిది ఉపవాసం వల్ల తప్ప వదిలిపోవడం సాధ్యం. అందరూ ఉపవాసం ఉన్నాడు. ఒక రాజ్యము సర్వసైన్యం రాత్రి చంపి పడేశాడు మోసే. పెద్ద మాట్లాడతాం, పెద్ద సేవ చేసినట్టు. ఎక్కువసేపు గడిపితే వర్క్ అలా ఉంటుంది సార్. లేడికి లేచిందే పొరుగు మనకి. దర్శనం వస్తే తెల్లారిపాటికి సంచేసుకుని రోడ్డు మీద పడ్డాను. ప్రభు నన్ను గత రాత్రి దర్శించి అనేక జనముల మధ్య మాట్లాడినట్లు చూపించినాడు. ఇక ఆగడం. నా పాయింట్ పిలువబడ్డాం గనుకనే కనిపెట్టాలి. అంచేత ప్రియులారా, నా మాట ముగిస్తున్నాను. ఆ 9 మంది మన టార్గెట్, ఆ 380 మంది మన టార్గెట్. ప్రభువు కొరకు ప్రయాసపడే మార్తమ్మ కన్నా ప్రభు వద్ద కూర్చున్న మర్యాదే ఉత్తమమైన సేవ అని ప్రభు చెప్పాడు. అది తీసివేయబడని పరిచర్య అని ప్రభు చెప్పాడు. ఏది తాత్కాలికమో అందులో అలిసిపోవద్దు, ఏది పర్మనెంట్ అందులో కుదురుకుందాం. కృపగల దేవుని ఆత్మ మనకు సహాయం చేయనుగాక. ఆరోగ్యం అవకాశాలను మోకరించని ప్రార్థన చేద్దాం.